హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. ఈ సంవత్సరం జరగబోయే సింహాచలం గిరి ప్రదక్షిణకు వస్తున్న భక్తులకి మేము డ్రింక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నామండి. అంటే డివోటీస్ వస్తారు కదా గిరి ప్రదక్షిణ చేయడానికి, వాళ్ళకనమాట. సో మేము ముందు రోజే షాప్కి వెళ్ళి డ్రింక్స్ ఏంటున్నాయా అని చెప్పి తీసుకొద్దామని చెప్పి మేము వెళ్ళాము. బట్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని చెప్పారు. ఓన్లీ ఒక బిట్టు డ్రింక్స్ ఉన్నాయని చెప్పారనమాట. సో మేము అవే తీసుకొని వచ్చాము. అండ్ అవి కూడా స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంది అని చెప్పారనమాట. సో యాక్చువల్గా మేము రేపు వస్తుందో స్టాక్ అని అడిగాం, కానీ బట్ రేపు వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అండ్ వచ్చినా సరే స్టాక్ కూడా ఉంటుందో లేదో గ్యారంటీ లేదని చెప్పారనమాట. అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. సో అక్కడ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అవి తీసుకొని మేము వచ్చేసాము. సింహాచలంలో గిరి ప్రదక్షిణ రోజు తులపావంచ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 2:30కి రథం స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ రథం వెనకాల వెళ్తూనే ఉంటారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి 32 కిలోమీటర్స్ మొత్తం కొండ చుట్టూరుగా 32 కిలోమీటర్స్ కాలినడకన భక్తులు నడుస్తారనమాట. సో ఆ వచ్చే వాళ్ళకి, ఆ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి డ్రింక్స్ పంచిపెడదామని అనుకున్నాము. అయితే చాలామంది లోకల్ వాళ్ళే కాకుండా, అంటే వైజాగ్ వాళ్ళే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, గోదావరి జిల్లాలు ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే మార్నింగే స్టార్ట్ చేసేస్తారు. గిరి ప్రదక్షిణ మార్నింగే స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కి సగం డిస్టెన్స్కి వచ్చేస్తారనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్కి 1:30కి అనమాట. అది 1:30కి ఆల్మోస్ట్ సగం డిస్టెన్స్ వచ్చేసిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ. సో ఇంకా మేము ముందు రోజు రెడీగా పెట్టుకున్న డ్రింక్స్ ఉన్నాయి కదండి, అవి ఆ రోజు మేము మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాము. సో డ్రింక్స్ ఇంకా అన్ని కిందకి పట్టుకొని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఈవినింగ్ 7 o'clockకి అలా స్టార్ట్ చేసామండి. అసలు అప్పటికే చాలా ఎక్కువ రష్ ఉంది, ఫుల్ ఫ్లోటింగ్ ఉందన్నమాట. మా పిల్లలు మేము ఇంకా స్కూటీ మీద డ్రింక్స్ని పాయింట్కి తీసుకొని వెళ్ళాము. బట్ యాక్చువల్లీ ఏంటంటే మాకు పాయింట్ చాలా దగ్గరలో అవుతూ ఉంటుంది అనమాట గిరి ప్రదక్షిణ. అండ్ అక్కడ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాము, అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో ఇంకా 2 trips వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అవి హ్యాండిల్ చేయలేము, ఒక్కళ్ళం పట్టుకోలేం కదండి. సో మా వారు ముందు పట్టుకొని తీసుకొని వెళ్ళారు. చూసారా, అన్ని రోడ్స్ బ్లాక్ చేసేస్తారు. అందుకే మేము స్టాక్ కూడా ముందు రోజే తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ డే తీసుకొద్దామన్నా అవ్వదు, అసలు ఆఫీస్ నుంచి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అని అంటే ఫుల్ రూట్స్ బ్లాక్ అన్ని బ్లాక్ అనమాట. సో అందుకే మేము ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డ్రింక్స్ అన్ని ఇక్కడ ఈ పెండాల్స్ ఉంటాయి కదా, అలా అరేంజ్ చేస్తారనమాట. ఫుడ్ స్టాల్స్ లాగా పంచిపెట్టడానికి. ఇది జీవీఎంసీ వాళ్ళే చేస్తారు. అండ్ ఇక్కడ మేము తీసుకురాగానే సెక్యూరిటీ అంకుల్ అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. సో అక్కడ మేము పంచిపెడదాం అనుకున్నాం. యాక్చువల్గా ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడవుతుందంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి అంత విశిష్టత ఉంటుందండి, అంత బాగా చేస్తారు. అసలు వైజాగ్ గోవింద నామాలతో మారుమోగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇది మేము ఎక్కడ ఇచ్చామంటే వైజాగ్లోనే వైశ్యరాజ్ జ్యువెలర్స్ ఎంవీపీలో ఇచ్చామన్నమాట. అక్కడ పాయింట్ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. అండ్ చూడండి 7 o'clockకి అసలు ఎంత జనం ఉన్నారో, ఖాళీ లేదు తెలుసా అండి రోడ్డు. అసలు చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది. అయితే మేము ఇంక ఇక్కడ డ్రింక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంక లోపల పెట్టుకున్న తర్వాత ఇంకొకటి ఇస్తూ స్టార్ట్ చేసామన్నమాట డివోటీస్కి. అయితే అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారండి. ఎందుకు అని అంటే చాలా ఎక్కువ ఫ్లో కదా, చాలా ఎక్కువ మంది వచ్చారు. బట్ వాళ్ళు మేము హ్యాండిల్ చేయలేకపోద్దామేమో, వాళ్ళతో నుండి లైన్లో ఆర్గనైజ్ చేశారనమాట, అందరినీ కంట్రోల్ చేశారు లైన్లో వచ్చేలాగా. మేమేమో డిస్ట్రిబ్యూట్ చేసేలాగా అనమాట. అక్కడ సెక్యూరిటీ అంకుల్ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. పర్వాలేదు అంకుల్, మేము మేము మోస్తాము డ్రింక్స్ అని అంటే, పర్లేదమ్మా దేవుడికే కదా సేవ చేస్తున్నాము, ఏం పర్వాలేదని చెప్పి అతను కూడా బాగా హెల్ప్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ డిస్ట్రిబ్యూషన్ మాకు లాస్ట్ టైమే చేద్దాం అనుకున్నామండి, లాస్ట్ ఇయరే మేము చేద్దాం అనుకున్నాము. కాకపోతే అన్నీ అరేంజ్ చేసాము. అప్పుడు యాక్చువల్లీ బూందీ ఉంటుంది కదండి, స్వీట్ బూందీ, అది పంచి పెడదామని అనుకున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయి స్వీట్ షాప్కి వెళ్ళి ఆర్డర్ కూడా ఇచ్చాము, అన్నీ చేసాము. బట్ మార్నింగ్ కొంచెం నాకు కుదరలేదు, లైక్ మనకి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో పీరియడ్స్ అనుకోకుండా రావడంతో ఇంకా అది మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి అతనికి లేదండి ఇలా సో అని చెప్పామన్నమాట స్వీట్ షాప్ అతనికి. ఇంకా అది అప్పుడు అలా ఇవ్వడం కుదరలేదు మాకు. సో అదే అనిపిస్తుంది, మనం ఎన్ని అనుకున్నా ఎంత అనుకున్నా ఎప్పుడు జరగాలో, మన చేతుల మీదుగా ఎలా జరగాలో అప్పుడే జరుగుతుంది కదా అని అనిపించింది అనమాట. సో ఆ ఇయర్ అలా అయింది కాబట్టి ఈ ఇయర్ ఎలా పంచిపెట్టడంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి నిజంగా. అసలు ఆ సాటిస్ఫాక్షను వేరే లెవెల్, అసలు చెప్పలేము అంతే.
యాక్చువల్గా మేము ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పగానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఓకే అన్నారండి. బుజ్జక్క వాళ్ళు కూడా నాకు అమౌంట్ ఇచ్చారనమాట. మాకు అక్క కూడా అమౌంట్ ఇచ్చింది, నేను కూడా ఇస్తాను, అదే అమౌంట్తో మీరు కొనేసి ఎన్ని వస్తే అన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి అక్క కూడా అమౌంట్ ఇచ్చింది. సో బుజ్జక్కల ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిపి డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో ఇలా జరిగింది. సో మా పిల్లలైతే ఇంకా చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. వాళ్ళైతే ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడు మమ్మీ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తామని అడుగుతూనే ఉన్నారనమాట. అయితే ఇక్కడ చాలా హెవీ ఫ్లో ఉంటుందండి. లోకలర్సే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు. విజయనగరం, శ్రీకాకుళం అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ అని చెప్పాను కదా. వీళ్ళే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అందువల్ల అసలు ఫ్లోని కంట్రోల్ చేయలేమన్నమాట. అండ్ ఇక్కడ అడుగడుగున ఫుడ్ స్టాల్స్ ఉంటూనే ఉంటాయండి. మీకు ఒక అంచనాగా చెప్పాలి అని అంటే 2 ఇళ్ళకి ఎంత డిస్టెన్స్, 2 ఇళ్ళ తర్వాత ఒక ఫుడ్ స్టాల్, ఆ 2 షాప్స్ ఆర్ హౌసెస్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాని తర్వాత ఒక ఫుడ్ స్టాల్. అంటే ప్రతి 200, 300 మీటర్స్కి కూడా ఫుడ్ స్టాల్సే అనమాట. అసలు లెక్కలేనన్ని పంచి పెడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ ఇచ్చాం చూడండి, వీళ్ళు ఎక్కడి నుంచి, పాడేరు, అరకు నుంచి వచ్చారంట. మేము మధ్యలో వెళ్ళి ఇలా వాక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇక్కడ ఈ ఆంటీనే అన్నారండి, అమ్మ ఏదైనా తాగుదాం అనుకున్నాను, తాగడానికి ఏదైనా కావాలనుకున్నాను, ఇస్తే బాగుండో అనుకున్నాను, బాగానే ఇచ్చారు అని అంటే, లేదా అంటే మేము ఇవ్వలేదా, భగవంతుడు మీకు ఇచ్చారు అని అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా అంటే నాకు ఆ మాట విని నేను ఎంత సాటిస్ఫై అయిపోయాను. అసలు ఏదైనా తాగుదాం అనుకున్నానమ్మా, దాహం వేస్తుంది అని అనుకున్నాను, కరెక్ట్గా వచ్చి బాగానే ఇచ్చారు అని అన్నారు. ఆ మాటకి నాకు ఇంకా ఆ దేవుడే నాతో అలా అన్నారు, అంటే అనిపించారేమో ఆవిడతో అలా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా నేను ఆ స్టేజ్లో ఏదో ఫీల్ అయ్యాను, ఇంకా అంతే, అది నేను చెప్పలేను కూడాను. అండ్ మధ్యలో ఎలా వెళ్ళి ఎందుకు మధ్యలో వెళ్ళి ఇచ్చామంటే, బేసిక్గా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, త్వరగా వాక్ కంప్లీట్ చేసేసి గిరి ప్రదక్షిణ త్వరగా మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవాలి అనే వ్యూలో, లేకపోతే ఎక్కడైనా ఆగితే లేట్ అయిపోతుంది అన్న వ్యూలో వాళ్ళు స్పీడ్గా నడిచేస్తారు పాపం. ఈ ఫుడ్ అది పెట్టినా సరే వాళ్ళు ఎంత కావాలో అంతే తినేసి, ఇంకా వాళ్ళకి కడుపుకి కావాల్సినంత తినేసి, ఇంకా మిగతాది ఎంత పెట్టినా ఏం పెట్టినా సరే ఇంక వాళ్ళు రారు దగ్గరికి, పాపం తీసుకోవడానికి రారు అండ్ తినడానికి రారు, ఎందుకంటే లేట్ అయిపోతుంది అన్న ఫీలింగ్తో. సో మేము అలా మధ్యలో వెళ్ళి వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట. అందరికీ అందాలి కదా అన్న వ్యూతో ఇచ్చాము. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈ ఫుడ్ స్టాల్స్ పెడతారని చెప్పాను కదండి, 1 కాదు 2 కాదు, అసలు ఎన్ని పెడతారో అండి. ఇది అది అని కూడా లేదు, చాలా ఎక్కువ పెడతారు. ఇంకా మా డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక 3 డ్రింక్స్ తీసుకొని మా వాళ్ళు 3 తాగారనమాట, కొంచెం దాహం వేస్తుందని. అండ్ అక్కడ వేరే వాళ్ళు ఎవరో వచ్చి బిస్కెట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మేము కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నామేమో అనుకొని ఇచ్చారు. మేము అక్కడ పక్కన వెయిట్ చేస్తే, లేదండి మేము చేయడానికి రాలేదు, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని అంటే, పర్వాలేదు పిల్లలకి అది తీసుకోండి అని పిల్లలకి ఇచ్చారనమాట. సో మాకు ఇచ్చినా మేము తీసుకోలేదు, పిల్లలకి ఇస్తే తీసుకోమని చెప్పాం, తీసుకున్నారు. అండ్ అక్కడ సెక్యూరిటీ అంకుల్ అండ్ ఆ ఫ్యామిలీ చాలా బాగా హెల్ప్ చేశారనమాట. వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసి మేము వచ్చేసాము. అంటే కొంచెం డిస్టెన్స్ మేము అలా నడిచి వచ్చామన్నమాట. చూద్దాము ఎలా ఉంటుందో, చిన్న సరదా ఉంటుంది కదండి, మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. యాక్చువల్గా జనాలను చూస్తే మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండు, మనం కూడా గిరి ప్రదక్షిణ చేస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హరే కృష్ణ బృందం వాళ్ళు, అలాగే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇలా సేవ చేస్తారు, సింహాద్రప్ప అనే సేవ, లేకపోతే సింహాద్రప్ప అని గరిడి అని అంటారనమాట. అలాగే తోడపెద్దును కూడా తీసుకొస్తారు, తీసుకొచ్చి సేవ చేస్తారు కదా, వాళ్ళు కూడా చాలామంది అలా గోవింద అనుకుంటూనే వెళ్ళారండి. ఎంత ఓపికో అసలు, నిజంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చారని అనిపించింది. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే అండి, ఈ జనరేషన్లో అలా చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి, పెద్దవాళ్ళే తప్ప. అండ్ ఇక్కడ ఫుట్ మసాజ్ సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పాప అలసిపోతారు కాబట్టి స్ప్రే చేస్తారు, ఆయిల్ మసాజ్ చేస్తారు, ఫుట్ మసాజ్ చేస్తారు, అలా అనమాట. అండ్ ఇక్కడ మీకు వాటర్ బాటిల్స్ ఇందాక చూపించాను కదా, మా సిస్టరు అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు అనమాట, తను పేరు రమ్య, తను కూడా గిరి ప్రదక్షిణకు వచ్చింది. 2 చిన్న పిల్లలండి, అయినా పాపం ఆ ఆంటీ దగ్గర, అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉంచేసి వచ్చిందనమాట. ఎంత ఓపిక్గా నడిచిందో అసలు, అంటే డెడికేషన్ చూసారా, వెళ్ళాలి అన్న డెడికేషన్ ఉంటే మనకి ఏ అడ్డంకులు ఉన్నా సరే వెళ్ళగలుగుతాం అనమాట. కానీ చాలా
ఓపిక ఎక్కువ బాబు, చాలా బాగా నడిచింది. సో తన వాటర్ అడిగింది, అక్క నాకు కూలింగ్ వాటర్ కావాలంటే సరే అని తీసుకొచ్చి ఇచ్చాననమాట. అదే ఆ వాటర్ బాటిల్ గురించి చెప్తానని చెప్పాను కదా. నేను తనకి వాటరే కాకుండా 1 లీటర్ కోకోనట్ వాటర్ కూడా తీసుకెళ్ళి ఇచ్చాననమాట. సో అక్క ఎందుకు తీసుకొచ్చావు, వాటర్ సరిపోద్ది కదా అని చెప్పింది. పర్వాలేదు తాగు, కొంచెం స్టామినా ఉండాలి కదా అని చెప్పి ఇచ్చాను. మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి థ్యాంక్ యూ అక్క, వాటర్ బాగా ఇచ్చావు, అది బాగా సేవ్ చేసింది నన్ను అని చెప్పింది. ఏంటో పిచ్చి ప్రేమ అంతే. సో తన కోరిక కంపల్సరిగా నెరవేరాలని చెప్పి నేను కూడా దేవుడికి కోరుకుంటున్నాను. అలాగే మా బుజ్జక్క, మా రమేష్ బాబాయ్, అలాగే పెద్ద బాబాయ్ అనమాట. అలాగే మా గణేష్ అంటే మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి, మా బావ అనమాట, గణేష్ కూడా వెళ్ళారు. సో వాళ్ళ ముగ్గురు కోరికలు కూడా తీరాలని కోరుకుంటున్నాను. అలాగే మా ధనక్క కూడా వెళ్ళిందనమాట. సో తన కోరిక కూడా తీరాలని కోరుకుంటున్నాను అనమాట. సో ఇలా అందరూ వెళ్తూ ఉంటారండి, ఒక్కొక్క దాని మీద వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరి కోరికలు, గిరి ప్రదక్షిణ ఎవరెవరు చేశారు అందరి కోరికలు తీరాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే హరికృష్ణ బృందం వాళ్ళు ఇలా దేవుడి పట్టం పట్టుకొని గోవింద గోవింద అనుకుంటూనే వెళ్తున్నారండి. కొంతమంది అయితే డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళారు, కొంతమంది ఏమో పాటలు పాడుకుంటూ వెళ్ళారు, కొంతమంది ఏమో ఏంటి హుషారుగా గెంతుకుంటూ వెళ్ళారు. ఇంకా ఎవరు ఇది వాళ్ళదండి. ఎంత బాగా కొంతమంది గోవిందనామాలు ఏవేవో చెప్పుకుంటూ వెళ్ళారండి, ఎంత బాగా అనిపించిందో. అండ్ చాలామంది ఇలా రిలాక్స్ అయిపోతారండి మధ్యలో పాపం నడవలేక. అండ్ చిట్టి తల్లిని చూసారా ఎంత చక్కగా సేవ చేస్తుందో భగవంతుడికి, అందరికీ ప్రసాదం పంచిపెడుతూ. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. సో ఆ సింహాద్రప్పన్న స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణకి మా వంతుగా మేము ఇలా డిస్ట్రిబ్యూట్ చేశాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన రేవతీస్ మాన్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.